వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. ఒక చిన్న గ్రామంలో సీతమ్మ అనే మహిళ ఉండేది. ఆమెకు ఒక కొడుకు కోడలు కూడా ఉన్నారు. కోడలు పేరు లక్ష్మి. సీతమ్మ మానసికంగా ధైర్యవంతురాలే కానీ ఆర్థికంగా బలహీన స్థితిలో ఉండేది. లక్ష్మి పట్టుదల గల యువతి. ఆమెకు వంటలపై చాలా ఆసక్తి ఉండేది. కుటుంబ అవసరాల కోసం కొడుకు పట్నం వెళ్ళాడు. ఇక ఇంట్లో అత్తా కోడలు ఇద్దరూ మాత్రమే ఉండేవారు. అప్పుడప్పుడు గ్రామంలో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవారు. కానీ దానివల్ల వస్తున్న ఆదాయం సరిపడటం లేదు. ఒకరోజు కోడలు లక్ష్మి తన అత్తతో ఇలా అడిగింది. అత్తయ్య గారు, నేను వంట బాగా చేయగలను. మనం ఇద్దరం కలిసి ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా అని. సీతమ్మ ఆశ్చర్యపోయింది. కానీ వెంటనే ఇలా చెప్పింది. నీ ఆలోచన బాగుంది లక్ష్మి, కానీ మనం చిన్న హోటల్ పెడదాం. మన ఊరిలో అలాంటిది ఎక్కడా లేదు అని చెప్పింది. ఇక అత్తా కోడళ్ళు ఇద్దరూ కలిసి గ్రామంలో బస్టాండు దగ్గర ఒక చిన్న షెడ్డు వేసుకొని అక్కడ వడ, ఇడ్లీ, దోశ, మిర్చి బజ్జీ ఇలా పల్లెటూరి టిఫిన్లు అమ్మటం మొదలుపెట్టారు. అత్తా కోడళ్ళ టిఫిన్ సెంటర్ అని చెప్పి దాని పేరు కూడా పెట్టారు. అమ్మకాలు మొదట చిన్నగా జరిగాయి. కానీ వారు చేసే టిఫిన్ల రుచి, శుభ్రత, అభిమానం గ్రామ ప్రజలకు చాలా బాగా నచ్చాయి. వాళ్ళు ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో చూసేవారు. పిల్లల కోసం స్పెషల్ చాక్లెట్ దోశలు, పెద్దల కోసం ఎర్ర మిరపకాయలతో చేసిన చట్నీ కూడా పెడుతూ కొత్తదనం చూపించారు. ఇలా సాగుతూ ఉండగా ఉన్నట్టుండి ఒకసారి పక్క ఊరు నుంచి పెద్ద హోటల్ ఓనర్ అక్కడే మరో బ్రాంచ్ ఓపెన్ చేశాడు. అప్పటి వరకు వచ్చిన కస్టమర్లందరూ అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. అత్తగారికి బాగా కోపం వచ్చింది. అప్పుడు లక్ష్మి తన అత్తగారితో ఇలా చెప్పింది. అత్తయ్య, మనం ఇంకా మన టిఫిన్ సెంటర్ క్లోజ్ చేయాలా అని ఇద్దరూ ఆలోచించసాగారు. అప్పుడు లక్ష్మి ఇలా అనుకుంది. సరే, మనకు పోటీగా వచ్చారు కదా, మనం మన రుచి, మన కస్టమర్లతో బంధం ఇలానే కొనసాగిద్దాం. మన వాళ్ళు మళ్ళీ మన వద్దకే రావాలి అని అనుకున్నారు. ఇద్దరూ ఇక నుంచి ప్రత్యేకంగా ఈవినింగ్ స్పెషల్ మినీ టిఫిన్ అనే ప్యాకేజ్ కూడా ప్రారంభించారు. అందులో 5 రకాల తినుబండారాలు పెడుతూ తక్కువ ధరకే అమ్మసాగారు. కొద్ది రోజుల్లోనే గ్రామ ప్రజలు మళ్ళీ వారి టిఫిన్ సెంటర్ దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ఆ పెద్ద హోటల్ తక్కువ రోజుల్లోనే మూసివేయబడింది. అత్తాకోడళ్ళ వ్యాపారం మాత్రం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. తర్వాత వారు స్కూళ్ళ పిల్లల కోసం ముద్దపప్పు అన్నం, పెరుగన్నం ప్యాకెట్లు అందించసాగారు. గ్రామంలోని ఇతర మహిళలకు కూడా శిక్షణ ఇచ్చి చిన్నగా అభివృద్ధి చెందారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఈ కథ మనకు చెప్తున్న ఒక సందేశం. ఒక స్థిరమైన నిర్ణయం, మనసులో పట్టుదల ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మన పట్టుదల, నిజాయితీతో వాటిని ఎదుర్కోవచ్చు. పెద్దలూరు అనే గ్రామంలో అనసూయమ్మ అనే ఒక మహిళ చాలా సంవత్సరాలుగా ఆవు పాలు అమ్ముతూ జీవనాన్ని సాగించేది. ఆమె కోడలు లలిత ఇటీవలే పట్నం నుంచి పెళ్లి తర్వాత గ్రామానికి వచ్చింది. తన అత్తగారైన అనసూయమ్మను గమనించింది. ఆమె ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఆవులకు మేత వేయడం, పాలను పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మడం చూసి ఆశ్చర్యపోయింది. ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి బయట కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అత్తయ్య, మీరు పాలు చాలా రుచిగా ఉంటాయి కదా, మీ వెన్న అయితే పెళ్ళిళ్ళకి ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు. ఎందుకు మనం చిన్నగా ఒక బ్రాండ్ చేసి ప్యాక్ చేసి అమ్మకూడదు? అయ్యో కోడలా, పట్టణంలో లాగా మన ఊళ్ళో ఎవరూ బ్రాండ్ అని అనరమ్మా అని చెప్పింది అనసూయమ్మ. మనం ఊరికే ఎందుకు పరిమితం కావాలి? మీ అనుభవం, నా చదువు కలిస్తే మార్పు వస్తుంది. మనం ఇద్దరం కలిసి ఒక షాప్ ఓపెన్ చేద్దాం. అక్కడ మనం మంచి స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన అన్ని వస్తువులు పెడదాం అని చెప్పింది లలిత. దానితో అనసూయమ్మ కూడా ఒప్పుకుంది. ఇక అత్త కోడళ్ళిద్దరూ కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. ఆ షాపుకి స్వచ్ఛమైన పాలతో చేసిన పదార్థాలు అనే పేరు కూడా పెట్టారు. అనసూయమ్మ మాత్రం నాణ్యమైన పాల ఉత్పత్తుల తయారీ, పశు పోషణ, పాలు వడకట్టడం, వెన్న చేయడం, పెరుగు తయారీ ఇలా అన్నీ చూసుకుంటూ ఉంది. ఇక కోడలు లలిత మాత్రం బ్రాండ్ డిజైన్, ప్యాకింగ్, మార్కెటింగ్, ఆర్డర్లు తీసుకోవడం, సోషల్ మీడియాలో ప్రచారం ఇటువంటి పనులు చూసుకుంటూ ఉంది.
గ్రామంలోని ఇతర మహిళల సహకారంతో ఉత్పత్తులని పెంచారు. ప్రతి ఉత్పత్తిపై హ్యాండ్మేడ్ ఇన్ పెద్దలూరు అని ముద్రించారు. ప్యాకింగ్ తక్కువ ఖర్చుతో స్థానికంగా సేకరించిన కాగితం మరియు గ్లాస్ బాటిళ్లతో చేశారు. మొదటగా పాలు, పెరుగు, వెన్న ఉత్పత్తులు ఊరిలో అమ్మడం మొదలుపెట్టారు. తర్వాత తమ ఊరిలోనే కాకుండా పక్క ఊర్లకు డెలివరీ కూడా స్టార్ట్ చేశారు. శాంపిల్ పంపిణీ, ఇంకా అవసరం ఉన్నప్పుడు వాళ్లకు వేగంగా ఉండే బైక్ డెలివరీ, ఇలా వాళ్ళ షాపుని అన్ని గ్రామాలకు పరిచయం చేశారు. ఇంకా లలిత వాళ్ళ గ్రామం పక్కన ఉన్న టౌన్లో జరిగిన మహిళా ఉత్సవానికి కూడా వాళ్ళ షాప్ నుంచి స్వీట్స్, ఇంకా పాలు, అన్ని వస్తువులతో స్టాల్ పెట్టింది. స్థానిక హోటల్స్, ఇంటి డెలివరీ సర్వీసులకు కూడా ఒప్పందం పెట్టుకున్నారు. 1 సంవత్సరం లోపలే వాళ్ళ బిజినెస్ని చాలా మంచి పేరుతో పెంచారు. మహిళల సొసైటీ సహకారంతో మరికొన్ని గ్రామాలకు మహిళలకు శిక్షణ కూడా ఇచ్చారు. అనసూయమ్మ గర్వంగా, ఇదంతా నా కోడలు లేకుంటే జరిగేదే కాదు, తానే మొత్తం చేసింది అని చెప్పింది. లలిత మాత్రం నవ్వుతూ, ఇదంతా మనిద్దరి కష్టం అత్తయ్య గారు అని చెప్పింది. ఇందులోని నీతి ఏమిటంటే, కుటుంబ సహకారం, సాంకేతికత, అనుభవం కలిపితే గ్రామాల్లో కూడా గొప్ప వ్యాపారాలు చేయవచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.